రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణలో ఫార్ములా ఈ రేసింగ్ కాక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరపు లాయర్లు. భోజన విరామం తర్వాత పిటిషన్ను విచారించాలని కోరారు. నిన్న ఫార్ములా ఈ రేసింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసులో కేటీఆర్ ను ఏవన్గా పేర్కొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ పై కేసు నమోదు దృష్ట్యా పోలీసులు భద్రతను మరింత పెంచారు. తెలంగాణలో ఫార్ములా ఈ రేసింగ్ కాక రేపుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరపు లాయర్లు. భోజన విరామం తర్వాత పిటిషన్ విచారించాలని కోరారు. నిన్న ఫార్ములా ఈ రేసింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసులో కేటీఆర్ ను ఏవన్గా పేర్కొంది. ఇక మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ పై కేసు నమోదు దృష్ట్యా పోలీసులు భద్రతను మరింత పెంచారు. కోరినాం. సెషన్ నడుస్తోంది కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంట్ క్యాబినెట్లో ఏదో గంటన్నర సేపు తర్కం చేసింది, చర్చించింది, పరిశోధించింది, సాధించింది, ఏదో కనిపెట్టినరు అని చెప్పి లీక్లు ఇస్తా ఉన్నారు. మేమేమి అడిగామంటే ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడేందుకు 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం, దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది, ఊకే లొల్లేంది బొబ్బేందని అడిగినాం. కానీ రైట్ తెలంగాణలో ఫార్ములా ఈ రేసింగ్ కాకరేపుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరపు లాయర్లు. రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఆఫ్టర్నూన్ ఏ టైంకి విచారణకు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేసింగ్ సంబంధించినటువంటి కేసులో నమోదైనటువంటి కేసును కూడా సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ లీగల్ టీం. అయితే ఈ లంచ్ మోషన్ ను ఇటు విచారణ చేయడానికి కూడా సింగిల్ బెంచ్ నిరాకరించింది. తదనంతరం కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించాలని కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ను కూడా ఇటు న్యాయవాదులు కోరడం జరిగింది. అయితే ఇక ఈ యొక్క నిర్ణయాన్ని హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ కోరినటువంటి నేపథ్యంలోనే హైకోర్టు రిజిస్ట్రీ చేతుల్లో మరి లంచ్ మోషన్ పిటిషన్ ను తీసుకుంటారా లేదా అనేది మరికొద్ది సేపట్లో తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2:30 ప్రాంతంలో దీని మీద తుది నిర్ణయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ తన మీద నమోదు చేసినటువంటి కేసులో ఇందులో ఎటువంటి అక్రమాలు అనేవి జరగలేదు. ఇది కేవలం బూటకపు కేసు. కనీసం వారు దీని మీద విచారించేటువంటి రైట్స్ కూడా లేవు. అసలు అక్రమాలే జరిగినప్పుడు ఏ రకంగా కేసులు నమోదు చేసి విచారిస్తారు అంటూ కూడా సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో ఇటు లంచ్ మోషన్ ను దాఖలు చేశారు. అయితే ఈ లంచ్ మోషన్ ను స్వీకరించిన పిటిషన్ ను స్వీకరణకు సింగిల్ బెంచ్ నిరాకరించిన నేపథ్యంలోనే ఆ తర్వాత డైరెక్ట్ గా ఇటు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించినటువంటి పరిస్థితిలోనే ఇక దీని మీద తుది నిర్ణయం అనేది హైకోర్టు రిజిస్ట్రీ తీసుకోవాలి అని చెప్పినటువంటి పరిస్థితిలోనే మరి హైకోర్టు నిర్ణయానికి సంబంధించినటువంటి తీర్పు అనేది 2:30 గంటల తర్వాత వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి లంచ్ మోషన్ ను చీఫ్ జస్టిస్ విచారణకు తీసుకుంటారా లేదా అనేది కూడా మరి కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, మరి ఈ ఇష్యూ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా మరి అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణ భవన్ కావచ్చు, అలాగే లేకపోతే అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి కార్యాలయాల దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చి ఇటు కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది, లేదంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి దీని మీద బీఆర్ఎస్ నేతల నుంచి కావచ్చు, కార్యకర్తల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసు యంత్రాంగం అప్రమత్తం అవడం జరిగింది. ఇక మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక టీమ్ ను ఫామ్ చేశారు. ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ ను కూడా ఆరంభించినటువంటి పరిస్థితుల్లోనే మొదట
ప్రజెంట్ ఫిర్యాదు చేసినటువంటి ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగినటువంటి విషయానికి సంబంధించి ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత వారి హెచ్ఎండిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఫైల్స్ మొత్తాన్ని కూడా పరిశీలించి వీరికి నోటీసులు ఇచ్చి A1, A2, A3లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే పూర్తిగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు కొంత అప్రమత్తమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా దీని మీద చర్చ చేయాలనుకున్నప్పుడు చర్చకు నిరాకరిస్తూనే ఉన్నారు. అలాగే ఇది ఖచ్చితంగా దీని మీద ఏ రకమైనటువంటి చర్చ జరిగినా సరే అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చ పెట్టాలన్నటువంటి పరిస్థితుల్లోనే చర్చకు కూడా సిద్ధపడకుండా ఏకంగా ఏసీబీ ద్వారా కేసులు నమోదు చేయిస్తూ ఇలా రాజకీయపరమైనటువంటి కుట్రకు తెరదీసినటువంటి నేపథ్యంలోనే ఒక బీఆర్ఎస్ వర్గం అంతా కూడా దీన్ని రాజకీయపరమైనటువంటి కుట్రతో కక్షతో పెట్టినటువంటి కేసు తప్ప ఇందులో ఎటువంటి నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకలు అనేవి జరగలేదు, అక్రమాలు జరగలేదని భావిస్తున్నారు. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యి తెలంగాణ భవన్ కావచ్చు ఇతర బీఆర్ఎస్ కార్యాలయాల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే కేటీఆర్ ను మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. అయితే ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే విచారణకు ఎప్పటిలోగా పిలిచే అవకాశం ఉంది, లేదా ఆధారాలు ఉన్నాయి కదా అని నోటీసులు పంపించిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది. కేటీఆర్ కు సంబంధించి ముఖ్యంగా పీసీ యాక్ట్ అలాగే ఐపీసీ 13(1) అలాగే 13(2) ఆ పీసీ యాక్ట్ తో పాటు 409, 120B ఐపీసీ యాక్ట్లను కూడా నమోదు చేశారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మొదటి నుంచి కూడా, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా హింసిస్తూనే ఉన్నారు. త్వరలోనే ఒక బ్లాస్టింగ్ అనేది జరగబోతుంది, ఒక బ్లాస్టింగ్ న్యూస్ అనేది వినబోతూ ఉన్నారు తెలంగాణ సమాజం అని చెప్పారంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు, ఇటు ప్రభుత్వ మంత్రులు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కీలక నేతల నుంచి కూడా వచ్చినటువంటి వ్యాఖ్యలు తగినట్టుగానే నిన్న ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏ క్షణమైనా సరే ఇటు కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారు అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒకవైపున కేసులు అనేవి ప్రధానంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదవడం బట్టి చూస్తే మాత్రం దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ వర్గాలు కొంత వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏసీబీ మాత్రం దీంట్లో దూకుడు పెంచింది. ఇప్పటికే ఒక స్పెషల్ టీమ్ ను ఫామ్ చేసి ముందుగా ప్రజెంట్ హెచ్ఎండియూలో ఉన్నటువంటి ఈ కార్ రేస్ టైంలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని కూడా తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫర్దర్ గా కేసును వేగవంతం చేస్తూ ఎవరైతే A1, A2, A3లుగా ఉన్నటువంటి వ్యక్తులు నిందితులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసేటువంటి పరిస్థితిలోనే అరెస్టులు తక్కువ అన్నటువంటి ఉద్దేశాలతోనే దీనికి సంబంధించి ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్గం కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కేసును అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇది కక్షాపూరితంగా అంటే కుట్రాపూరితంగానే ఈ రేస్లో ఈ కేసులో ఇరికించడం జరిగింది, అసలు ఇందులో అవకతవకలు అనేది జరగనే లేదు, దమ్ముంటే అసెంబ్లీలో దీనికి చర్చకు రమ్మందామని చెప్పేసి. ఎందుకు మరి కాంగ్రెస్ దీనిపైన చర్చకు సిద్ధంగా లేదంటారంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీని మీద మొదటి నుంచి కూడా కొంత అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఈ కార్ రేసింగ్ కు సంబంధించి కూడా అవకతవకలు దాదాపు 55 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లింపు అనేది జరిగింది. ఎటువంటి అంటే ఒక ఎలక్షన్ కోడ్ కు సంబంధించి అమల్లో ఉన్నటువంటి సందర్భంలోనే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో హెచ్ఎండిఏ నుంచి దాదాపు 55 కోట్ల రూపాయల నగదును ఏ రకంగా ఇటు వేరే విదేశీ ఖాతాలకు ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నటువంటి అబ్జెక్షన్స్ తో పాటు ఆర్బీఐ నుంచి కావచ్చు, ఆర్బీఐకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా, బోర్డు నుంచి పర్మిషన్స్ లేకుండా, ఆర్థిక శాఖకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అనేది లేకుండా ఏ రకంగా నిధులు మళ్లిస్తారు అనే విషయానికి సంబంధించి మొదటి నుంచి కూడా దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు డాక్యుమెంట్ ఇప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత దీని మీద అంతర్గతంగా విచారణ జరగాలి, ఖచ్చితంగా దీని మీద ఉన్నటువంటి ఏవైతే అక్రమాలు జరిగాయో ఈ కార్ రేస్ టైంలో దాదాపు 55 కోట్ల రూపాయల నగదు అనేవి ఇటు ఖాతాల నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవడం జరిగిందో వాటన్నిటి మీద విచారణ జరపాలనేటువంటి భావించినటువంటి పరిస్థితుల్లోనే ఇమీడియట్ గా ఇది ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ యొక్క కనుసైగలతోనే ఇదంతా కూడా జరిగిందన్నటువంటి ఉద్దేశంతో మొదట దీని మీద విచారణకు గవర్నర్ అనుమతి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫైల్ మొత్తాన్ని రెడీ చేసి ఏకంగా ఏసీబీకి పంపించి దీని మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఏసీబీ కూడా ఈ యొక్క ఫైల్స్ మొత్తాన్ని కూడా స్టడీ చేసి ఇందులో కీలకంగా ఈ కార్ రేస్ జరగడానికి
కారకులు ఎవరెవరైతే ఉన్నారో అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ను A1 గా చేర్చారు. A2 గా అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ ను ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా చేర్చడం జరిగింది. ఇక A3 గా అప్పుడు మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని, ఈ ముగ్గురిని కూడా ప్రధాన నిందితులుగా చేర్చుతూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎప్పుడైతే ఫైల్ అనేది ఇటు హెచ్ఎండిఏ నుంచి వచ్చినటువంటి ఫైల్ కూడా అబ్జర్వ్ చేసి మొత్తం పూర్తిగా తగిన ఆధారాలను సేకరించిన తర్వాత ఇప్పుడు ఇందులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా ఇప్పుడు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కావచ్చు, అధికార దుర్వినియోగం అనేది ఎలా జరిగింది, అసలు జరిగిందా లేదన్నటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి ఆ రకమైనటువంటి దూకుడుగా కూడా ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసి వీళ్ళని విచారించేందుకు సిద్ధం అవుతుంది. అయితే ఇక లేదా ఇవాళ లేదు రేపు ఈ 2-3 రోజుల్లో ఏ క్షణం అయినా సరే మాజీ మంత్రి కేటీఆర్ యొక్క అరెస్ట్ అనేది ఉంటున్నటువంటి వార్తల నేపథ్యంలోనే బీఆర్ఎస్ యంత్రాంగం అంతా అప్రమత్తమై కొంత ఆందోళనలు కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.